నరసింహస్వామి మంత్రం ఉంది, నరసింహస్వామి అనుష్ఠుప్ మంత్రం ఉంది. ఇది వస్తుతః మహామంత్రం. కానీ అది ఎలా ఉంటుంది, అది అనుష్ఠుప్ మంత్రం కాబట్టి చూడడానికి ఒక అనుష్ఠుప్ శ్లోకంలో ఇది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం లాగా ఈ నరసింహ మంత్రం అనేది కూడా ఉంది. కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఈ నరసింహ మంత్రాన్ని ఒక శ్లోకంగా భావించేసి ఇది కూడా శ్లోకమే కదా, ఎలాగైతే మిగతా శ్లోకాలు చెప్పేస్తున్నామో ఈ శ్లోకాన్ని కూడా అలా చెప్పేసేయచ్చు అని చెప్పి చెప్పేస్తూ ఉంటారు. ఆ శ్లోకాన్ని అందరూ ఇది శ్లోకంగా భావించి చాలామంది చెప్పేస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ రాసేస్తూ ఉంటారు సంచుల మీద. నేను ఎక్కడ ఒకసారి చూస్తే ఏదో ఒక ఆయన సంచి మీద ఆ మంత్రం రాసింది. నేనేమిటో ఈ సంచి ఎక్కడ దొరికిందా నీకు, దీని మీద ఈ మంత్రం, ఇది మహామంత్రం, అది ఊరికే తీసుకునే మంత్రం కాదు, ఇలాంటి మంత్రాలతో ఆటలాడకూడదు, ఇదేమిటి సంచి మీద ఉందేమిటి. లేదు నేను ఎక్కడికో గుడికి వెళ్ళానండి, నరసింహస్వామి గుడికి వెళ్తే అక్కడ ఏదో సేవ చేయిస్తే వాళ్ళు ఈ ప్రసాదం ఈ సంచిలో ఇచ్చారు, దాని మీద వేసి ఇచ్చారు అని చెప్పారు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది, వాళ్ళకి అది మంత్రం అనేటువంటి జ్ఞానం లేక చూడడానికి అలా కనబడుతోంది అని చెప్పి ఇది కూడా శ్లోకమే కదా, మిగతా శ్లోకాల్లాగా ఇది కూడా శ్లోకమే కదా అని భావించేసి అలా చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా అది మహామంత్రం.